చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీని స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రం నుండి మొదటి పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. కీరవాణి అద్భుతమైన మాస్ పాటను రెడీ చేశాడట. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అమ్మకానికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టు. దాని ప్రకారం చూస్తే ఈ మూవీని జూన్ లేదా జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో చిరుకి ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి చివరిగా బోలా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ చిరు కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. అందుకే ఇక రీమేక్స్ను పక్కకు పెట్టి కేవలం ఒరిజినల్ కథలతోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. అందుకే వశిష్ఠ లాంటి యంగ్ డైరెక్టర్తో విశ్వంబర చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్. అక్కడే అసలు సమస్య మొదలయ్యింది. ఈ మూవీలో గ్రాఫిక్స్ పై విఎఫ్ఎక్స్ పై ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో మూవీ టీం నిర్ణయానికి వచ్చింది. విశ్వంబర షూటింగ్ ప్రస్తుతం పూర్తయింది. కానీ ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ను ఇంప్రూవ్ చేయడం కోసం పాత టీంను పక్కన పెట్టి కొత్త టీంకు ఈ బాధ్యతలు అప్పగించారని కొన్నాళ్ల క్రితం ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే నిజమైతే ఈ సినిమా విడుదలకు మరి కాస్త సమయం పడుతుంది.